శివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు ముఖ్యంగా మనము వాస్తు పరిజ్ఞానాన్ని పరిశీలించినట్లయితే స్థలాన్ని ఎంచుకునేటప్పుడే ఉత్తరం వైపు పల్లంగా, దక్షిణం వైపు మిర్రుగా, పడమర వైపు మిర్రుగా, తూర్పు వైపు పల్లంగా ఉండే స్థలాన్ని కొనుక్కోవడం మంచిది. తూర్పు వైపు ఎత్తైన కొండలు, అదేవిధంగా ఉత్తరం వైపు ఎత్తైన పర్వతాలు, కొండలు, గుట్టలు అలాంటి స్థలాన్ని విసర్జించడం మంచిది. ఎందుకంటే వాస్తురీత్యా ఉత్తరం దిక్కుకి ఎత్తు ఉన్నట్లయితే సిరి సంపదలు అక్కడ ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. తూర్పు కూడా ఎత్తు ఉన్నట్లయితే అది సంతానానికి అరిష్టంగా చెప్పవచ్చు. కాబట్టి స్థలాన్ని ఎంచుకునేటప్పుడు తూర్పు ఉత్తరం ఎత్తు లేకుండా పల్లవంగా ఉండేటట్లు మరియు చతురస్రము, దీర్ఘ చతురస్రము ఆకారంలో ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోవటం చాలా శ్రేయోదాయకం. అంటే 30 అడుగులు వెడల్పు ఉంటే 60 అడుగులు పొడవు, అట్లా 1:2 లాగా స్థలాన్ని ఎంచుకొని నిర్మించుకోవడం మంచిది. ముఖ్యంగా వాస్తు పరిజ్ఞానంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఉత్తర వాయువు గేట్ కానీ, ఉత్తర వాయువు వీధిపోటు కానీ అది వివిధల పాటు వెన్నుపోటు, అంటే స్త్రీలకి చాలా ఇబ్బంది తెచ్చేది. అదేవిధంగా ఉత్తర సరిహద్దు పైన బాత్రూములు కానివ్వండి, లెట్రిన్లు కానివ్వండి నిర్మించటం చాలా దోషం. అది మనోస్థానం కాబట్టి, చంద్రుడు కాబట్టి ఆ దిక్కుకు అధిపతి, మనశ్శాంతి లేకుండా స్త్రీలకి అనేక రకాలైనటువంటి వ్యాధులు సంభవించేదానికి అవకాశం ఉంటుంది. మనం చాలా ఇళ్ళు గమనించినట్లయితే ముఖ్యంగా ఉత్తర వాయువు వీధిపోటు, ఉత్తరంలో సరిహద్దు పైన నిర్మాణాలు, ఉత్తరంలో గేటు అట్లా ఉన్న ఇళ్ళల్లో అక్కడ అనేక రకాలైనటువంటి మానసిక వ్యాధులు వచ్చినట్లు మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఉత్తర వాయవ్యంలో ఎలాంటి దోషం లేకుండా చూసుకున్నట్లయితే అక్కడ మనశ్శాంతి అనేది ఉంటుంది ఆ గృహంలో. ముఖ్యంగా ఉత్తర వాయువులో ఎడ్జ్లో లెట్రిన్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ తవ్వటం కానివ్వండి, మూల కోణంలో, తర్వాత ఉత్తర సరిహద్దు పైన నిర్మించడం కానివ్వండి, లేదా ఉత్తర వాయువులో గేటు నిర్మించడం కానివ్వండి, ఉత్తర వాయువు పెంచడం కానివ్వండి, ఇలాంటివి ఉత్తర వాయువులో ఏదైనా చిన్న దోషం ఉన్నా కూడా దాని ప్రభావం అధికంగా ఆ గృహస్థులు మోయాల్సి వస్తుంది. అందుకని ఉత్తర వాయాన్ని ఈశాన్యంలాగా చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఉత్తర వాయాన్ని పెంచకూడదు, ఈశాన్యాన్ని తురించకూడదు. కాబట్టి ఈశాన్యం ఎంత ప్రధానమైందో వాయువ్యం కూడా అంతే ప్రధానమైనదిగా మనం ఈరోజు వాస్తు పరిజ్ఞానంలో చెప్పుకున్నాం. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.